True9 న్యూస్ కి స్వాగతం. విషాదం డబ్బు కడితేనే డెడ్ బాడీ ఇస్తామంటున్న ఆసుపత్రి సిబ్బంది. హైదరాబాద్లో విషాద ఘటన చోటు చేసుకుంది. మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చిన జూనియర్ డాక్టర్ నాగప్రియ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. అయితే నాగప్రియ వైద్యం కోసం ఇప్పటికే 3 లక్షలు పైగా చెల్లించామని, మృతదేహాన్ని అప్పగించాలంటే ఇంకా 4 లక్షలు ఇవ్వాలని ఆసుపత్రి సిబ్బంది డిమాండ్ చేసినట్లు కుటుంబ సభ్యులు వాపోతున్నారు. తనకు న్యాయం చేయాలని మృతురాలి కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఈవినింగ్ తీసుకొచ్చాం సార్, మేము ఇక్కడికి ఫుడ్ పాయిజన్ అని తీసుకొచ్చాం. ఇంకా ఫుడ్ పాయిజన్ అని చెప్పేసి తీసుకొని దాని తర్వాత బాడీ ఇన్ఫెక్షన్ అన్నారు. బాడీ ఇన్ఫెక్షన్ అన్న తర్వాత మళ్ళీ ఇంకా లివర్ పని చేయట్లేదు అన్నారు. లివర్ తర్వాత కిడ్నీస్ పని చేయట్లేదు అన్నారు. అంటూ ఇట్లా ఉన్న బెల్లలు చేస్తున్నారు, కడుపు ఇది చేస్తున్నాము. అంతా ఈరోజు నైట్ తెల్లవారుదాంలో ఇదిగా సీరియస్ ఎక్కువ అయిపోయింది, చనిపోయింది పాప. మళ్ళీ 3,80,000 కట్టండి, అది ఇప్పటి వరకు ఎంత పెట్టారు? ఇప్పటివరకు 7-8 lakhs వరకు కట్టాను సార్. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు? ఇప్పుడు మళ్ళీ 3,80,000 కట్టాలి, 80,000 కట్టాలి. టోటల్ ఎంత అడిగారు? మళ్ళీ అది కాకుండా మళ్ళీ 380 కట్టాలి. 380. నాగప్రియ మా అత్తమ్మ కూతురు. మేము 4వ తారీఖు నవంబర్ రోజు పొద్దున్నే అడ్మిట్ చేశాము. ఫుడ్ పాయిజనింగ్ అనుకొని అడ్మిట్ చేశాము. బట్ పాయిజనింగ్ కాకుండా అది ఇన్ఫెక్షన్ అని చెప్పేసి రాగానే చెప్పారు. క్రిటికల్ కండిషన్లో ఉండే తను వెంటిలేటర్ మీదనే ఉండుండే. 2 రోజులుగా వెంటిలేటర్ మీదనే ఉండి ఐసీయూలోనే ట్రీట్మెంట్ చేశారు. వచ్చిన రోజే 1 lakh అడ్వాన్స్గా పే చేశాను. నెక్స్ట్ డే కూడా వాళ్ళు ఏం చేశారు ఏందనేది, అంటే ట్రీట్మెంట్లో ఎలాంటి లోపం ఉంది ఏముందనేది మాకు ఏం కూడా తెలియదు. చేశామన్నారు, మేము కూడా అదే అనుకున్నాము. బట్ మల్టిపుల్ ఆర్గన్స్కి ఇన్ఫెక్షన్ అయ్యి ఫస్ట్ లివర్ ఫంక్షనింగ్ ఆగిపోయిందన్నారు, ఆ తర్వాత కిడ్నీస్ ఫంక్షనింగ్ ఆగిపోయిందన్నారు. వాటిని డయాలిసిస్ చేయాలి, ప్లాజ్మా చేయాలి అని చెప్పేసి అలా చేస్తూ ట్రీట్మెంట్లో ఉన్నామన్నారు. ఇంటెన్సివ్ కేర్లో ఓన్లీ విజిటింగ్ అవర్స్లోనే తప్ప మిగతా టైంలో ఏమైందనేది ఏమీ కూడా క్లారిటీ లేదు. సో రాత్రి మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా బ్రెయిన్ కూడా డెడ్ అయింది అనేసరికి మేమంతా కూడా షాక్. అమ్మ ఏదోలా బయటికి వస్తుంది అనేది ఆశతో ఉన్నాం, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా తన అలా వాళ్ళు చెప్పేసరికి మేమంతా కూడా తీవ్రమైన బాధతో ఉండి